నేడు ఖమ్మం జిల్లా తల్లాడ కొత్తగూడెం జిల్లాల్లో కేంద్రంలో కేసీఆర్ 7వ రోజు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. నిన్న ఖమ్మం జెడ్పీ సెంటర్ కార్నర్ మీటింగ్ అనంతరం మాజీ మంత్రి పువ్వాడ ఇంట్లో బస చేసిన కేసీఆర్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గెలుస్తున్నాడని, మెజార్టీ చూసుకోండని నేతలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ రోజు సాయంత్రం సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. రాత్రికి కొత్తగూడెం కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అనంతరం కొత్తగూడెంలో కేసీఆర్ బస చేయనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఖమ్మం జిల్లాలో తాజాగా 6వ రోజు నిన్న ఖమ్మం పట్టణంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖమ్మం పట్టణంలోని జెడ్పీ సెంటర్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ నిన్న ప్రసంగించారు. దాదాపు ఒక 6 సెంటర్లు, దాదాపు పాలేరు నియోజకవర్గంలో పిల్లాపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో కూడా రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఖమ్మం పట్టణంలో జెడ్పీ సెంటర్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడాడు. కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన సందర్భం కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. గత ఎన్టీఆర్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత తన ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో పూర్తిగా అభివృద్ధి జరిగిందంటూ మాత్రం తను కితాబిచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఆ సందర్భంలో ఈ రోజు 7వ రోజు పర్యటనలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో సాయంత్రం 5:30 గంటలకు రోడ్ షో ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత కొత్తగూడెంలో 6:30 నుంచి 7:30 గంటల వరకు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత ఈ కొత్తగూడెంలోనే రాత్రికి బస్ చేసి రేపు సాయంత్రానికి మైబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచార సభకు బస్సు యాత్ర ద్వారా వెళ్ళినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నామా నాగేశ్వరరావు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన సిట్టింగ్ ఎంపీగా కూడా కొనసాగుతున్నాడు. ఆయన గెలవబోతున్నాడు. ఎంపీ ఈ నామా నాగేశ్వరరావు గెలవబోతున్నాడు. తాజాగా ఆయన మెజార్టీ మాత్రమే లెక్కేసుకోవాలంటూ మాత్రం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కొంత రాజకీయంగా దుమారం లేపాయని చెప్పవచ్చు. కేసీఆర్ దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి పలసనం చేసే విధంగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి సీఎం కు తగ్గ హోదా లేదు, హోదా తగ్గట్టుగా ఆయన మాట్లాడలేదు. ఆయన మాటలన్నీ అభ్యంతరకరమైన మాటలు ఉన్నాయి, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. ప్రజాపతిని దూషించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ నేటికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంటూ మాత్రాన్ని చెప్పారు. ఈ డిప్యూటీ సీఎం గా ఖమ్మం జిల్లా నుంచి కొనసాగుతున్న బట్టి విక్రమార్క, విద్యుత్ శాఖతో పాటు దాంతోపాటు రెవెన్యూ శాఖలకు కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరంతా బట్టి విక్రమార్క, ఒట్టి విక్రమార్క అంటూ నిన్న కార్నర్ మీటింగ్ లో మంత్రులు మాత్రం దుయ్యబట్టే ప్రయత్నం చేశాడు. జిల్లాలో ఒక పక్క సాగర్ జలాశయంలో నీళ్లు ఉంటే, పాలేరు జలాశయం, దాని వైరా జలాశయంలో నీళ్లు ఉన్నప్పటికీ మాత్రానికి రెండో పంటకి నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన ఘనత ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ ఘనత దక్కుద్ది. జిల్లాలో రైతాంగం ఇప్పటికీ ఏడుస్తున్నారు. రైతాంగం మొత్తం పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ మాత్రం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పి మరోపక్క ఇప్పటికే కేంద్రంలో హంగు వస్తుంది. ఇప్పటికే స్పష్టంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 12 నుంచి 13 స్థానాల వరకు కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పారు. దాంతో పాటుగా తాజాగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు గెలిచి తిరుగుతాడు అంటూ మాత్రానికి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా కొంత దుమారం రేపుతున్న పరిస్థితే కనబడుతుంది. దాంతో పాటుగా ఇప్పటికే ఆయన మెజార్టీ లెక్కించుకోవాలంటూ నామా నాగేశ్వరరావు మెజార్టీ మాత్రం ఆయన గెలిచి ఉన్నాడు. నా మెజార్టీ కోసమే నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ చెప్తున్నాడు. మరోపక్క ఆయన చెప్పిన విధానాలకు ఇక్కడ ఉన్న స్థానికంగా మాత్రానికి ఇప్పటికీ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలవడం, మరోపక్క వారి మిత్రపక్షమైన సిపిఐ పార్టీ సంబంధించిన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన కూడా అక్కడ భారీ మెజార్టీతో గెలవడం. కానీ మాత్రం కేసీఆర్ చేసిన మైండ్ గేమ్ రాజకీయాలు అంటూ మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపరుస్తున్నారు. మరోపక్క కేసీఆర్ నిన్న
జెడ్ సెంటర్ లో మాట్లాడిన విద్యుత్ కోతలపై విషయంలో చెప్తే విద్యుత్ కోతలు కూడా ఎక్కడా కూడా విద్యుత్ కోతలు లేవంటూ మాత్రం బట్టి చెప్పిన పరిస్థితి పడుతుంది. ఈ రోజు తాజాగా సాయంత్రం కన్నాడ దాంతో పాటు కొత్తగూడెంలో జరిగే బస్సు యాత్రలో పాల్గొంటారు. థ్యాంక్ యూ రజనీకాంత్.